హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ జే సుభాష్ చక్రవర్తి, కన్సల్టెంట్ నియోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రమాదేవి హాస్పిటల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొంచెం డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. యూజువల్గా డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో బైట్ వల్ల, అంటే ఏడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో వల్ల వస్తుంది. యూజువల్గా ఇలా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు 3 ఫేజెస్ ఉంటాయి డెంగ్యూ ఫీవర్లో. ఒకటేమో సాధారణ వైరీమియా ఫేజ్, అంటే అక్యూట్ ఇనీషియల్ స్టేజ్ 1 అది వైరీమియా ఫేజ్. స్టేజ్ 2 వచ్చేసి కొంచెం క్రిటికల్ ఫేజ్ అంటారు. స్టేజ్ 3 వచ్చేసి రికవరీ ఫేజ్ అంటారు. స్టేజ్ 1 అంటే ప్రోడ్రోమల్ ఫేజ్లో సాధారణ వైరల్ ఫీవర్స్కి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, హై ఫీవరు, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, ఇలాంటివన్నీ ఉంటుంది. యూజువల్గా ఇది 1 to 3 డేస్ మధ్యలో ఉంటుంది. 4 నుంచి 6 డేస్ వరకు ఉండేది క్రిటికల్ ఫేజ్. ఈ ఫేజ్లోనే మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. వామిటింగ్స్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఒక్కొక్కసారి ఫిట్స్ రావచ్చు. ఒక్కసారి ఇలాంటి బాడీలో లంగ్స్ చుట్టూ కానీ, పొట్టలో కానీ ఇలా ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అవ్వచ్చు. ఇది క్రిటికల్ ఫేజ్. స్టేజ్ 3 అనేది రికవరీ ఫేజ్. ఈ రికవరీ ఫేజ్లో వేరే రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే ఫస్ట్ 3 డేస్ అంటే మనం బ్లడ్ టెస్ట్లు బట్టి రొటీన్గా ఉండే బ్లడ్ టెస్ట్లో ఏంటంటే యూజువల్గా డెంగ్యూ ఫీవర్ అని సస్పెక్ట్ చేస్తే మనకు ఒక 48 hours తర్వాతే ర్యాపిడ్ NS1 యాంటిజెన్ పాజిటివ్ రావచ్చు. యూజువల్గా 4 నుంచి 6 డేస్ మధ్యలో, అంటే మనం ఎర్లీగా పట్టుకోవాలంటే కనుక డెంగ్యూ కాంప్లికేషన్స్ ఏమన్నా పట్టుకోవాలంటే కనుక 4 నుంచి 6 డేస్లోనే పట్టుకోవాలి. అలా క్రిటికల్ ఫేజ్లో ఏమి సిమ్టమ్స్ వస్తే అది మనం ఇది కాంప్లికేటెడ్ డెంగ్యూ అని మనం గుర్తించవచ్చు. అది ఏంటంటే వామిటింగ్స్ ఏమన్నా ఉన్నా, రైట్ సైడ్ స్టమక్లో, అంటే రైట్ సైడ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది స్టమక్లో ఏమన్నా పెయిన్ ఉన్నా, అంటే రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ ఏమన్నా ఉన్నా సరే, వామిటింగ్స్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరగటం కానీ, ఇలాంటివి ఏమన్నా బ్లడ్ వామిటింగ్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక, యూరిన్ తక్కువ వెళ్తున్నా, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇవి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఫర్ డెంగ్యూ. స్టమక్ పెయిన్, వామిటింగ్స్, లూజ్ మోషన్, వీక్నెస్ అండ్ ఫీవర్ లేకపోయినా నీరసంగా ఉన్నా. ఫీవర్ ఉంటే నీరసంగా ఉంటారు, ఫీవర్ లేకపోయినా నీరసంగా ఉన్నా సరే ఇవి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఫర్ డెంగ్యూ. ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక, ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.